ఒకటి తర్వాత ఒకటిగా ప్రపంచాన్ని భయపెట్టే వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కరోనా చేసిన విధ్వంసం నుంచి ఇంకా బయటపడకముందే కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికన్ దేశాలైన రువాండా, కాంగోలో మార్బర్గ్ వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. మరోపక్క చైనాలో హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా ఇప్పటికే 15 మంది మరణించారు. వందలాది మంది ప్రజలు మార్బర్గ్ వైరస్ బారిన పడ్డారు. హాంప్ వైరస్ బారిన పడ్డ అనేక మంది చైనాలో మరణించినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అక్కడ హాస్పిటల్స్లో మళ్లీ కరోనా సమయంలో మాదిరిగా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇలాంటి సమయంలో మరో వైరస్ మహమ్మారి కేసులు బయటపడటం ఇప్పుడు ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆసియాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 17 దేశాలను ఇప్పుడు కలవరపరుస్తోంది. కళ్ల నుంచి రక్తస్రావమయ్యే లక్షణం వల్ల మార్బర్గ్ వైరస్ను బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటూ ఉంటారు. ఆఫ్రికాలో కొన్ని వందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్ అక్కడి నార్త్ ఈస్ట్ కాంగోలో తొలిసారి బయటపడింది. రువాండా, కాంగో దేశాల్లో కల్లోలం రేపుతోంది. కాంగోలోని క్వాంగో ప్రావిన్స్లో మారణ హోమాన్ని సృష్టిస్తోంది. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. స్థానిక ఎపిడెమియాలజీ ప్రకారం ఈ వ్యాధి మహిళలు, పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఒక్క నవంబర్ 25వ తేదీనే దాదాపు 67 మరణాలు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కోవిడ్-19 వ్యాప్తితో కోట్లాది మంది ప్రాణాలు వదిలారు. కాంగోలో విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్ను కట్టడి చేయకుంటే మరోమారు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మార్బర్గ్ వైరస్ సోకితే కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీన్ని బ్లీడింగ్ ఐ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ ఆఫ్రికా నుంచి వ్యాపించి ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గబ్బిలాలు ఎక్కువగా ఉండే గనులు, గుహల్లో ఎక్కువ కాలం నివసించే వ్యక్తుల్లో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయింది. తాజాగా ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తితో WHO ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మాదిరిగానే ఈ కొత్త వైరస్ కూడా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తుల శారీరక ద్రవాలు, బట్టలు, ఒకరిని ఒకరు స్పర్శించుకోవటం వంటి వాటి నుంచి వ్యక్తుల మధ్య ఇది వ్యాపిస్తూ ఉంటుంది. మార్బర్గ్ రక్తస్రావ జ్వరంలా అనిపిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది ఎబోలా వైరస్ లాగే సంక్రమించే RNA ద్వారా పుట్టింది. ఈ వైరస్ని జర్మనీ, సెర్బియాలోని బెల్గ్రేడ్ ల్యాబ్లలో 1967లో మొదటిసారిగా గుర్తించారు. అయితే ఇప్పుడు వ్యాపిస్తున్న ఈ వైరస్ మరో మహమ్మారి అవతారం ఎత్తబోతోందా అనే భయం ఇప్పుడు అందరికీ దడ పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కూడా గతంలో వచ్చిన ఎబోలా లాగే ఉంది. అయితే ఇది ఎబోలా కంటే వేగంగా వ్యాప్తిస్తోందంటున్నారు. లక్షణాలు బయటపడ్డ 10 రోజుల్లోనే మరణం దాకా వెళ్లిపోతారన్న ప్రచారం వణుకు పుట్టిస్తోంది. WHO ప్రకారం మార్బర్గ్ వైరస్ లక్షణాలు ఎబోలా వైరస్ లాగా ఉంటాయి. వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, తీవ్ర తలనొప్పి, అలసట వంటి లక్షణాలతో అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఈ వైరస్ సోకితే తీవ్రమైన ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు అనుభవిస్తారు. అతిసారం, కడుపు నొప్పి, వికారం, వాంతులు కూడా కనిపిస్తాయి. అతిసారం వారం రోజుల పాటు కొనసాగవచ్చు. కళ్ళు లోతుకు వెళ్తాయి. ముఖంపై ఎలాంటి భావాలు ఉండవు. విపరీతమైన నీరసం ఉంటుంది. వ్యాధి ముదిరితే వాంతులు, మలంలో రక్తం, ముక్కు, చిగుళ్ల నుంచి కూడా రక్తం వస్తూ ఉంటుంది. 7 రోజుల్లోనే చాలామంది బాధితుల్లో రక్తస్రావం కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ పేషెంట్ నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా గందరగోళం, చికాకు, దూకుడు ప్రవర్తన ఉంటాయి. తీవ్రమైన రక్తస్రావం ఉంటుంది. 8 నుంచి 9వ రోజున మరణాలు సంభవిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. మార్బర్గ్ వైరస్ నియంత్రణకు ప్రత్యేకించి యాంటీవైరల్ చికిత్సలు, వ్యాక్సిన్స్ ఇప్పటికైతే లేవు. లక్షణాలను బట్టి చికిత్స చేయటమే. మరి ఈ వైరస్ మనదరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వైరస్కు నిర్దిష్టమైన చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. రక్తశుద్ధి మందులు, రోగనిరోధక చికిత్సల ద్వారా నయం చేసే ప్రయత్నం చేస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆసుపత్రిలో చేరినప్పుడు పుష్కలంగా ద్రవాలు అందివ్వడం, పాడైన రక్తం స్థానంలో కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా నయం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ వైరస్ సోకకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవటమే ఇప్పుడు చేయాల్సింది. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ఉపయోగించడం, చేతులు తరచుగా కనుక్కోవడం ద్వారా ఈ వైరస్ను నివారించవచ్చు.
ఇది కాకుండా సోకిన వ్యక్తులను ముట్టుకోవడం, వాళ్ళు వాడిన బట్టలు, బెడ్షీట్లు, కుర్చీల్లాంటివి ముట్టుకోకుండా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆఫ్రికా వైరస్ గురించి భయం ఇంకా పోకముందే చైనా నుంచి మరో భయం మొదలైంది. కరోనా పుట్టిల్లు చైనాలో ఇప్పుడు ఇంకొన్ని రకాల వైరస్ల దాడి కొనసాగుతోంది. అవును, ఒకటి కాదు, వేరు వేరు వైరస్లు. ఒకటి వస్తేనే తట్టుకోలేకపోయాం, ఇక ఒకేసారి 3 రకాల వైరస్లంటే ఊహిస్తేనే భయంగా ఉంది. కరోనా కాలంలో జరిగిన అల్లకల్లోలం గుర్తుంది కదా. చాలా దేశాలు అప్పటి సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వుహాన్ నుంచి మొదలై మొత్తం భూమిని కమ్ముకున్న కోవిడ్-19 వల్ల ప్రతి దేశం అల్లాడిపోయింది. లక్షలాది మంది చనిపోయారు. ఆ వైరస్ 1-2 దేశాలని కాదు, యావత్ ప్రపంచాన్నే పెద్ద సంక్షోభంలోకి నెట్టేసింది. అయితే ఆ మంటలు ఇంకా చల్లారకముందే ఇంకో ముప్పు చైనా నుంచే మొదలైంది. ఇప్పుడు చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. చైనాలోని ఆసుపత్రుల్లో అనేక మంది బారులు తీరారు. అనేక మంది మాస్కులతో మళ్లీ తిరిగి వస్తున్నారు. దీంతో చైనాలో మరోసారి కొత్త వైరస్ గురించి చర్చనీయాంశంగా మారింది. దీంతో చైనా మళ్లీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతోందా అనేది ప్రశ్న మొదలైంది. హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతోన్న వైరస్. ఇది సేమ్ టు సేమ్ కరోనా వైరస్ లక్షణాలనే కలిగి ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇలా ఈజీగా గాలి ద్వారా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు చైనాలో అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందో కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతుంది. అక్కడ హాస్పిటల్స్ అన్నీ ఈ హాంఫ్ వైరస్ బారిన పడ్డ వారితో నిండిపోయాయి. కరోనా సమయంలో మాదిరిగానే హాస్పిటల్స్ వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఎంతవరకు నమ్మాలో లేదో అర్థం కావడం లేదు కానీ ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డ అనేక మంది చైనాలో మరణించినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మరణాల విషయంలో ఖచ్చితమైన సమాచారం లేదు. వ్యాప్తి చెందడం వేగంగానే ఉన్నా మరణాంతకమా కాదా అని ఇప్పుడే చెప్పలేం. మామూలు వైరల్ ఫీవర్ లాగా వచ్చిపోయే వైరసే తప్ప చంపేసేంత బలమైంది కాదని కూడా ఇంకో పక్క చెబుతున్నారు. అక్కడ హాస్పిటల్స్, ఆసుపత్రుల్లో అంతులేని క్యూలు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ క్రమంలో చైనాలో 4 వైరస్లు గాలి ద్వారా వ్యాపించినట్లు చెబుతున్నారు. ఇన్ఫ్లుయెంజా హంఫ్ అంటే మైకోప్లాస్మా న్యూమోనియా వైరస్, హంఫ్ నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందట. అన్నిటికన్నా వణుకు పుట్టించే విషయం ఏమిటంటే ఈ వైరస్ ముట్టుకుంటేనో పక్కనే ఉంటేనో కాదు, గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని చెప్పటమే కాస్త ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు, డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చైనాలో దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కొంతమంది సోషల్ మీడియాలో చెబుతున్నారు. కానీ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. హ్యూమన్ మోటా నిమోవైరస్ బారిన పడ్డ వారిలో కోవిడ్ తరహా లక్షణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్క వైరస్ మాత్రమే కాదు, ఈసారి బాగా ప్లాన్ చేసుకున్నట్లు ఏకంగా వైరస్ టీమే దిగింది. ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19 సహా పలు వైరస్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో బాధితులతో ఆసుపత్రులు ఇప్పుడు నిండిపోతున్నాయి. పిల్లల ఆసుపత్రులు ముఖ్యంగా పెరుగుతున్న న్యూమోనియా, వైట్ లంగ్ కేసులతో ఒత్తిడికి గురవుతున్నాయి అని ఎక్స్లో పోస్టులు తప్ప చైనా ప్రభుత్వం నుంచి మాత్రం ఏ ఒక్క అధికారిక ప్రకటన లేదు. అయితే ఈ ప్రచారాలను కూడా అతిగా నమ్మలేం. అసలు ప్రభావం కన్నా ఈ అతి ప్రచారాల వల్లే ఎక్కువ ప్రమాదమని కోవిడ్ సమయంలోనే మనకు అర్థమైంది. అప్పుడంటే అవగాహన లేదు గాని ఇప్పుడు కరోనాని ఎదుర్కొన్న అనుభవం ఉంది. వైరస్ సాధారణ జలుబు లక్షణాలనే కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపించదు. కేవలం 4-5 రోజుల్లో రికవరీ కావచ్చని ఇప్పటికి ఉన్న సమాచారం. అయితే 5 ఏళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు ఈ వైరస్ సోకితే ప్రమాదం తప్ప మామూలు వయసులో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ మరీ తక్కువగా ఉన్నవాళ్లకే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని, వాళ్లలో మరణం దాకా కూడా వెళ్లకుండా అడ్డుకునే అవకాశమైతే ఉంది అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులు అంటే క్యాన్సర్, హెచ్ఐవి వంటి వాటితో బాధపడేవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారిలో ఇమ్యూనిటీ సిస్టమ్ను మరింత దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారిపై కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హంఫ్ వైరస్ సోకిన వారికి ప్రత్యేక లక్షణాలేమీ కనిపించవు. సాధారణ జలుబు, దగ్గులాగే ఉంటుంది. చాలా మందిలో ఇది కేవలం 4-5 రోజుల్లో నయమవుతుంది. కాబట్టి దీన్ని నిర్ధారించడం చాలా కష్టం. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యను బాగా ఎదుర్కొంటూ ఉంటే హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్యాన్ని అందించాలి. ఈ వైరస్ నిర్ధారణైనా నయం చేయడానికి ఎలాంటి యాంటీవైరస్ మెడిసిన్స్ లేవు.
కాబట్టి శ్వాస సమస్యను తగ్గించేందుకు బయట నుంచి ఆక్సిజన్ అందించడం, ఐవీ ఫ్లూయిడ్స్ వంటివి ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఇలా సాధారణ వైద్యం అందించడం తప్ప దీనికి ప్రత్యేక వైద్యమంటూ ఏమీ లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అసలు ఈ వైరస్ ఎక్కడ్నుంచి మొదలైంది అనే విషయంతో పాటు ఈ వైరస్ పుట్టే కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది. ఇలా వైరస్ గురించి చెప్పి భయపెట్టడం మా ఉద్దేశం కాదు. జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక మాత్రమే. ఈ వైరస్ ఇంకా మన దేశానికి రాలేదు. ఒకవేళ వచ్చినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ప్రస్తుతానికి వ్యాప్తిని నిరోధించడానికి మంచి పరిశుభ్రతను పాటించాలి. చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం మనకు ఎటూ అనుభవం ఉన్నవే కాబట్టి ఈసారి పెద్ద కష్టమేం కాదు.